ఇప్పుడు మెట్రో రైల్లో ఈ యాడ్స్ రన్ అవ్వటం, ఎంతో మంది యంగర్ జనరేషన్ మెట్రోస్ని యూస్ చేస్తూ ఉంటారు. బిలో పవర్టీ లైన్ ఎక్కువగా, అంటే కార్లు, 2 వీలర్స్ లేని వాళ్ళు మెట్రోని యూస్ చేస్తూ ఉంటారు. చాలా మంది స్టూడెంట్స్ ఆ యాడ్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాంటి మెట్రో పైన ఈ యాడ్స్ని చూడడం, ఈ యాప్స్ని రన్ చేయడం అనేది చాలా షాకింగ్గా ఉంది. ఇంతకీ కేసు పెడతారా అసలు వీళ్ళు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటి వరకైతే అలాంటి చర్యలు కనిపించలేదు నాకు. కేసు పెడతారంటే ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే, సెలబ్రిటీ తప్పు చేశాడు కాబట్టి అతని మీద సెక్షన్ 318, ఇంతకు ముందు ఐపీఎస్లో వచ్చేసి 420 ప్రజలను చీట్ చేశాడు అని 318 పెట్టారు. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3A 4 ద్వారా కేసు పెట్టారు. నెక్స్ట్ ఐటీ యాక్ట్ 66D ద్వారా కేసు పెట్టారు. అంతేనా? ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు 35 మంది సెలబ్రిటీస్ మీద కేసు అయింది. అవును, 35 మంది సెలబ్రిటీస్ మీద కేసు అవ్వడం వల్ల ప్రజలలో ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇంకా 2017 నుంచి ఎవరెవరైతే ప్రమోట్ చేశారో కుదిరితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి, తప్పులేదు. కానీ గవర్నమెంట్ ఎంటిటీ అయినటువంటి హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ దీన్ని ఈ రకంగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ద్వారా ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఆ యాప్స్ ఒకసారి చూడండి. ఫైర్ ప్లే, ఆడండి గెలవండి, తెలుగులో పెద్ద పెద్ద కొటేషన్స్. ఇంటర్నల్ గా లోపల మెట్రో రైల్ లోపల ఆడండి గెలవండి. ఏం ఆడవాలి, ఏం గెలవాలి? ఈ ఫైర్ ప్లే అనేది కూడా ఇండియన్ ఎంటిటీనా? కాదు. ఈ ఫైర్ ప్లే యాప్ మీదే రీసెంట్ గా ముంబైలో ఈడీ కేసు అయ్యింది. 330 కోట్లు సీజ్ చేశారు. ఓ మై గాడ్, 330 కోట్లు ముంబైలో కేసు అయ్యింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇదే ఫైర్ ప్లే యాప్ మీద. ఇదే కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. మీరు ప్రాపర్ గా చెక్ చేయకుండా అసలు ఈ యాడ్స్ ఎలా డిస్ప్లే చేశారు? ఇది కూడా మెట్రో ట్రైన్ స్టేషన్స్ లో నెంబర్ ఇచ్చి మరి 777 మై జాక్ పాట్ అంట, ప్రోమో కోడ్స్, మెట్రో రైల్ లోపల, మెట్రో ట్రైన్ మొత్తానికి స్టిక్కరింగ్స్. ఇది ఎల్ఎన్టీ సంస్థలో ఇప్పుడున్న ఆఫీసర్లు తీసుకున్న నిర్ణయమా? వీళ్ళు ఒక కంప్లీట్ ప్రైవేట్ ఏజెన్సీకి ఈ యాడ్ క్యాంపెయిన్, దాని సంబంధిత ట్రాన్సాక్షన్స్ చూసే ఏజెన్సీస్కి ఇచ్చేయడం వల్ల ఇది జరిగింది అనుకోవాలా? ఏం జరిగి ఉంటుంది? ఏది ఎలా జరిగినా కానీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ది మాత్రమే బాధ్యత. ఎందుకు? హోల్ అండ్ డైరెక్టర్స్ గా వచ్చేసి ఇది గవర్నమెంట్ ఎంటిటీ. గవర్నమెంట్ డైరెక్ట్ గా మానిటర్ చేస్తున్నటువంటి ఎంటిటీ. దీనిలో 2007 నుంచి ఎన్విఎస్ రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండి, ఈయన IRAS, ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, దీనితో పాటు 10 మంది డైరెక్టర్లు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చూడండి ఒకసారి. శాంతికుమారి IAS, ఎన్విఎస్ రెడ్డి IRAS, దానకర్ణ IAS, రామకృష్ణ IAS, వికాస్ రాజ్ IAS, డాక్టర్ జితేందర్ IPS, ప్రజెంట్ DGP. మీరంతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా మెట్రో రైలుకి ఉన్నప్పుడు మీ కళ్ళ ముందు మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ ని ప్రమోట్ చేస్తూ ఆడండి గెలవండి పందెం కాయండి, అది కూడా ఉంది. 30 గేమ్స్ 30+ గేమ్స్ ఉంటాయంట. దానిలో పందెం కాయండి అని ట్రైన్ మొత్తానికి స్టిక్కరింగ్స్ వేస్తుంటే తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ మెట్రోకి ఏమైనా ఎగ్జంప్షన్ ఇచ్చిందా? 2017 నుంచి ఎలాంటి ఎగ్జంప్షన్స్ లేవుగా. లా పాలసీ ఏం చెప్తుంది? తెలంగాణ స్టేట్ మొత్తానికి అప్లికబుల్ అవుతుంది. సార్, ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరైతే విచారణకి వెళ్ళొస్తున్నారో, మాకు అవగాహన లేక ఆడేసాము, దీని లోతు మాకు తెలియక మేము ప్రమోట్ చేసామని చెప్తున్నారు కదా, ఈ 10 మంది ఆఫీసర్లను అడిగినా ఇప్పుడు ఆ బ్యూరోక్రాట్లు అట్లనే చెప్తారా? మరి అదే కదా క్వశ్చన్. వాళ్ళకి తెలియదు అంటే, చట్టం సామాన్యుడికి తెలియదు అంటే నిజంగానే అవేర్నెస్ లేకుండా పోవచ్చు. కానీ ఇక్కడ బ్యూరోక్రటీస్ కి ఖచ్చితంగా తెలియాల్సిన నెసెసిటీ ఉందిగా. ఒకవేళ మీరు డైరెక్ట్ గా చేయకపోయినా ఎల్ఎన్టీతో కొల్యూడైనా సరే వాళ్ళు కూడా లాస్ అండ్ బై లాస్, స్టేట్ లాస్ ఫాలో అవ్వాల్సిందే కదా. మీరు రెగ్యులర్ గా మెకానిజం చేస్తున్నారుగా. మీకు అంత ఆఫీస్ ఎందుకు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు? 2007 నుంచి మీకు ఈ ఎన్విఎస్ రెడ్డి గారి శాలరీ ఎంత తెలుసండి? పరాయణము 4 కోట్లు. 4 కోట్ల శాలరీ అక్షరాల. మీరు IASలు IPSలుగా ఉండి కోట్ల రూపాయల శాలరీస్ తీసుకుంటూ మెట్రో రైల్ MDsగా ఉండి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత ఆఫీస్ డైరెక్ట్ గా మీరు మానిటర్ చేస్తూ మీరు డిస్ప్లే చేయటువంటి యాడ్స్. సో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మీరు ఏమైనా దానిపైన ఫోకస్ పెట్టబోతున్నారా? యాజ్ అడ్వకేట్ హైకోర్టులో మీరు ఏమైనా? డెఫినెట్ గా మేము ఆల్రెడీ చీఫ్ సెక్రటరీకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి, నెక్స్ట్ MITకి రిప్రజెంటేషన్స్ ఆల్రెడీ పంపించాము. హైకోర్టులో కూడా మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయబోతున్నాము. స్టేట్ యొక్క
డ్యూయల్ పాలసీ ఇది, అంటే డ్యూయల్ స్టాండ్, ఒక పాలసీ మీద డ్యూయల్ స్టాండ్. ఒక సైడ్ గవర్నమెంట్ ఎంటిటీస్ ప్రమోట్ చేస్తూ ఉంటే ఇంకొక సైడ్ సెలబ్రిటీస్ మీద కేసులు పెడుతూ ఉన్నారు. సెలబ్రిటీస్ మీద కేసులు పెట్టినటువంటి అదే విధంగా ఇక్కడ కూడా చర్యలు ఉండాలి. బట్ ఇక్కడ చాలా పెద్ద తలకాయ నొప్పి ఇష్యూ ఇది. ఎందుకు అని అంటే సజ్జనార్ గారి చుట్టూ ఒకవైపు పాపం ఆయన ఇటువైపు పోరాటం చేస్తూ ఉంటే అదే బ్యూరోక్రాట్స్ చాలా మంది దీన్ని ఇన్వాల్వ్ అయి ఉన్న ఈ మెట్రో రైల్కి సంబంధించి ప్రమోషన్ అనేది ఆయనకి చాలా రిస్కీ థింగ్ కదా ఇది. అంటే ఆయనకి ఇప్పుడు ఇది ఒక లీగల్ అంశంగానే మనం చూడాలండి. సజ్జనార్ గారు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన బయటకు వచ్చారు. సో ఆయన బయటకు వచ్చిన విషయం ఆయన ద్వారా నిజంగా చాలా అవేర్నెస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా మాకు తెలియక చేశామని అంటున్నారు. ఇప్పుడు ఇదే ఎన్విఎస్ రెడ్డి గారు నాకు తెలియక నేను అలౌ చేశాను ఇన్ని సంవత్సరాలు అని చెప్తే ఏంటి సమాధానం? ఇదే డీజీపీ జితేందర్ గారు వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు. ఇంతమంది ఐఏఎస్లు, 10 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఐఏఎస్లే. వీళ్ళందరూ మేము మెట్రో రైల్లో తెలియక అలౌ చేశాము అని చెప్పగలరా 2 సంవత్సరాల నుంచి? అండ్ ఇంకొకటి, 2 సంవత్సరాల నుంచి మీరు ప్రమోట్ చేస్తే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని, మీకు ఆ కంపెనీస్కి ఎంత ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనే అంశం బయటపెట్టాలిగా. ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ₹1,00,000 ఇస్తున్నారు, ₹1,00,00,000 ఇస్తున్నారు అని ప్రచారం మనకు జరుగుతుందా? ఒక లింక్ పెట్టినందుకు. మరి మెట్రో రైల్లో సుమారు ఒక నెలకి 1,25,00,000 మంది యావరేజ్గా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. దానిలో 25% ఆల్మోస్ట్ స్టూడెంట్ పాసులు తీసుకొని కాలేజీలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఎక్కువ ట్రావెల్ చేసినది డబ్బున్నోడు అలా కారు వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళంతా మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకే యాడ్ చేసి మీరు ఆడండి గెలవండి అని డిస్ప్లే చేశారే, వాళ్ళ మీద స్టూడెంట్ లైఫ్ మీద ఇంపాక్ట్ పడుతూ ఉంది డైరెక్ట్గా. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని అరే ఆడి గెలుద్దామే అనే ఆశ వాళ్ళకి కలుగుతూ ఉంది. మరి ఇన్ని సంవత్సరాలు మీరు ప్రమోట్ చేసి దాని ద్వారా ఎంత రెవెన్యూ జనరేట్ చేశారు? మీరు చెయ్యకపోతే ఎల్ఎన్టీకి ఇస్తే ఎల్ఎన్టీ ఎలాంటి ఒప్పందాలు చేసుకుంది? ఎల్ఎన్టీ ఏదైనా థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇస్తే ఆ ఏజెన్సీస్ ఏదైనా సరే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పాత్ర అయితే ఉందిగా. సో దీని మీద స్టేట్ ఏజెన్సీస్ సరిపోవు, ఇంతమంది బ్యూరోక్రటిక్స్ ఉన్నారు. డైరెక్ట్ డీజీపీ గారే వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు. సో దీన్ని సెంట్రల్ అథారిటీకి డెఫినెట్గా ఇవ్వాల్సిందే. ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనేది కూడా బయట పెట్టాల్సిన నెసెసిటీ ఉంది. ట్రాన్స్పరెన్సీగా ఇది జరుగుతుందంటారు. మాకున్న దాని ప్రకారం మేము డెఫినెట్గా తెలంగాణ హైకోర్టులో పిల్ అయితే ఫైల్ చేస్తాము. సో చేసిన తర్వాత ఎలా ఉంటుంది, వాట్ నెక్స్ట్, ఏం సమాధానం చెప్తారనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఏదైనా జరిగినా మనకు ఒక రైట్ అయితే ఉంది వాయిస్ రైజ్ చేయడానికి. డెఫినెట్ గా త్రూ కోర్టు ద్వారా అడుగుదాం. సరే, ఇండియాలో చాలా మందిని మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ చేసి యంగర్ జనరేషన్ పైన అటాక్ చేసే విధంగా బయట దేశాల నుంచి ఇంప్లిమెంట్ అవుతున్న ఈ యాప్స్కి సంబంధించి కొన్ని వేల వందల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఎలాంటి వాటిపైన నిషేధం విధిస్తే ఇవి ఎక్కువ అవ్వకుండా అడ్డుకట్ట వేయవచ్చు? లైక్ క్రిప్టో కరెన్సీ అవ్వచ్చు, లేదంటే విఐపిఎన్స్ అవ్వచ్చు. మీరు ఏం చెప్పగలుగుతారు వీటిపైన? యాక్చువల్గా ఇదే క్వశ్చన్ మార్నింగ్ సజ్జనార్ గారు నాతో కాల్ మాట్లాడారు అనమాట. ఆయన మాట్లాడే సమయంలో సజ్జనార్ గారు ఈ ఇష్యూకి సంబంధించి చాలా మంది అడ్వకేట్స్ తో ఒపీనియన్స్ తీసుకుంటున్నారు. ఆయన దీన్ని లీగల్ గా ఎలా ఆపాలి, ఇంకా ఏం చేస్తే బెటర్ అని ఆయన చాలా మంది దగ్గర నుంచి ఆయన ఇన్పుట్స్ తీసుకుంటూ ఉన్నారు. ఎవరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎవరు రీసెర్చ్ చేశారు, లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ లో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేయాలి, గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని చాలా రీసెర్చ్ చేస్తున్నారు. ఆయన రీసెర్చ్ చేసిన భాగంగా మార్నింగ్ ఆయన నాతో ఒక ½ అవర్ కాల్ మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన టైంలో సార్ మీ సజెషన్స్ ఏంటి, ఎలా వెళ్తే బాగుంటుంది అన్నప్పుడు ఒకటి చెప్పాను. సార్ పబ్లిక్ లో అయితే అవేర్నెస్ లేదు. ఫస్ట్ బెట్టింగ్ లీగలా ఇల్లీగలా అనే దానికి సంబంధించి మనకి మూవీ థియేటర్స్ లో మద్యపానం హానికరం, ఆరోగ్యానికి హానికరం, నెక్స్ట్ సంబంధించి యాడ్స్ ఎలా అయితే వేస్తున్నారో ఇలాగే యాడ్ అయ్యండి. బెట్టింగ్ ఆడినా, నెక్స్ట్ బెట్టింగ్ ప్రమోట్ చేసినా, బెట్టింగ్ ఆపరేట్ చేసిన అంటే ఆన్లైన్ బెట్టింగ్ సో సెక్షన్స్ ప్రకారం శిక్ష పడుతుంది. తెలంగాణలో దీన్ని తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బ్యాన్ చేశారు. దానితో పాటుగా మీకు తెలిసి ఏదైనా మీ నాలెడ్జ్లో ఏదైనా ఇల్లీగల్ బెట్టింగ్ నడుస్తూ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, సైబర్ క్రైమ్ అని యాడ్ డిస్ప్లే చేయండి సార్. పబ్లిక్ లో అవేర్నెస్ వస్తుంది, క్యాంపెయిన్స్ కండక్ట్ చేయండి. అలాగే కుర్సావో దేశం నుంచి ఎవరైనా లైసెన్స్ తీసుకొని ఇక్కడ ఆపరేట్ చేస్తుంటే మనం జియో ఫెన్సింగ్ లేకుండానే బ్లాక్ చేసే అధికారం 69A మనకి నోడల్ ఆఫీసర్స్కి ఇచ్చింది. సో
దాని ద్వారా బ్లాక్ చేయొచ్చు అని ఆయనకి కొన్ని ఇవ్వడం జరిగింది, ఇంకా డిస్కషన్ జరిగినాయి. ఓకే సో మనం ఇవ్వాల్సిన ఇన్పుట్స్ మనం ఆల్రెడీ ఇచ్చున్నాము. ఓకే సార్, ఈ డ్రీమ్11కి సంబంధించి ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది. ఒక్క ఐపీఎల్ యొక్క ట్రాన్సాక్షనే 5,000 కోట్ల రూపాయలని వింటే చాలా షాకింగ్గా అనిపిస్తుంది. అంటే మన రాష్ట్ర బడ్జెట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఆ స్థాయిని మించిపోయినవి